డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్సర్సైజ్ చేస్తే గ్లామర్ పెరుగుతుందా లేదా? దీనికి ఆన్సర్ ఎస్. అది ఎలాగో మనం చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ వలన గ్లామర్ పెరిగే ఉపయోగాల కంటే ముందు మనం ఒక సూపర్ స్టార్ మాట్లాడిన మాటలు విందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూలీ సినిమా రిలీజ్ అవ్వకముందు కూలీ అన్లీష్డ్ అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఆయన ఒక సర్ప్రైజింగ్ మాట చెప్పారు. ఏంటో తెలుసా? కూలీ సినిమాలో రజనీకాంత్ గారితో ఈ సెట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకరు నాగార్జున గారు. నాగార్జున గారిని చూసి రజనీకాంత్ గారు షాక్ అయిపోయారు. అంటే చాలా కాలం తర్వాత చూస్తున్నారు. షాక్ అయిపోయి నాగార్జున గారిని ఒక మాట అడిగారు. సార్, మీరు మీ ఆరోగ్య రహస్యం చెప్పండి, మీ సీక్రెట్ చెప్పండి అని. అప్పుడు నాగార్జున గారు, అదేం లేదు సార్, ఎక్సర్సైజ్ అని అన్నారట. మళ్ళా గుచ్చి అడిగితే నాగార్జున గారు 3-4 ఆయన పాటించే ఇవి చెప్పారు. దానిలో ఫస్ట్ ఎక్సర్సైజ్. ఆయన ప్రతిరోజు లాస్ట్ 40 years నుంచి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చెయ్యని రోజు అంటూ లేదంట. ప్రతిరోజు ఆయన నాగార్జున గారు ఎక్సర్సైజ్ చేస్తారట. తర్వాత రెండవది డైట్. ఆ డైట్ ఆయనకి సూట్ అవ్వంది ఏమీ తినరంట. అమితంగానే తింటారు, కానీ సూట్ అవ్వంది ఏదిని ఆయన తినరు. మూడోది, ఆయన డైట్ తర్వాత 6:30 సాయంత్రం 6:30 తర్వాత ఆయన ఫుడ్డే అసలు ఏ ఫుడ్ తీసుకోరంట. అందరికీ తెలుసు కదండి, సన్సెట్ తర్వాత ఫుడ్ తీసుకుంటే డైజెస్ట్ అవ్వదని. సో ఆయన చాలా స్ట్రిక్ట్గా అది పాటిస్తారు. దాని తర్వాత ఫైనల్గా వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చిందంట. అది ఏంటి? అన్నపూర్ణ స్టూడియోస్ కాదండి, ఆయన జీన్స్. ఆ జీన్స్లో ఆ గ్లామర్ రహస్యం ఉంది అని ఆయన చెప్పారు. సో ఇవన్నీ నేను చెప్తున్నాను ఎందుకంటే మనం అన్నీని రౌండ్ అబౌట్ అన్నీ మనం పాటిస్తేనే మనం గ్లామరస్గా ఉంటాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే గ్లామరస్గా ఎలాగుంటాము అన్న దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ వలన ఫస్ట్ ఉపయోగం ఏంటంటే మన బాడీలో ప్రతి సెల్స్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ వల్లనే ప్రతి సెల్లోకి కావాల్సిన ఆక్సిజన్, కావాల్సిన న్యూట్రియంట్స్, కావాల్సిన ఎనర్జీ సెల్లోకి వెళ్తుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది క్యాపిలరీ యాక్షన్ వల్ల. సో దానివల్ల ఏమవుతుంది, మన సెల్స్ అంతా ఫ్రెష్గా ఎనర్జీగా ఉంటుంది. రెండోది, మనం ఎక్సర్సైజ్ చేయడం వలన మన స్కిన్ మీద పోర్స్ ఉంటాయి కదా అండి, ఆ పోర్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే మొత్తం ఆ పోర్స్ అంతా క్లీన్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే మన స్కిన్ టోటల్గా క్లీన్ అవుతుంది. మామూలుగా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, అమెరికాలో వాటిలో వాళ్ళు రెగ్యులర్గా స్టీమింగ్కి వెళ్తారు. స్టీమింగ్కి ఎందుకు వెళ్తారండి? పోర్స్ ఓపెన్ అవ్వటానికి. కానీ ఎక్సర్సైజ్ చేస్తే చెమటలు కారితే ఆ పోర్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ది ఏంటి అంటే, ఎక్సర్సైజ్ చేస్తే సెరోటోనిన్, ఎండోర్ఫిన్స్ లాంటి హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఇవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉంటే మన బాడీ, మన ఫేస్, మన చర్మం ఫ్రెష్గా ఉంటుంది, మనం గ్లామరస్గా ఉంటాం. ఫైనలీ మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆ కోర్టిసోల్ అనే హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుందంట. ప్రొడక్షన్ తగ్గుతుంది. అది తగ్గడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్, మన బాడీ, మన స్కిన్, మన హెల్త్ అంతా చాలా బాగుంటుంది. సో డిప్రెషన్కి అందుకే డాక్టర్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద డాక్టర్స్ ఎక్సర్సైజ్ చేయండి అంటారు. సో ఎక్సర్సైజ్ చేస్తే ఎండోర్ఫిన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, కార్టిసోల్ తగ్గుతుంది. దానివల్ల మనం హ్యాపీగా, హెల్తీగా ఉంటాం. సో ఎక్సర్సైజ్ చేస్తే మన గ్లామర్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది కదండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and I'll see you soon in the next video.